హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇవాన్ కుటీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఆగస్ట్ 15th వ్లాగ్. చూడండి ఎంత బాగుందో. లైటింగ్స్ అయితే సూపర్గా వేశారు. మేము ఉండే ఏరియా మొత్తము ఫెస్టివల్ వైబ్ అయితే వచ్చేసింది కదా. ఎవ్రీ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు. జనాభా చూడండి మొత్తం హడావిడిగా ఉంది. ఆగస్ట్ 15th అనిపిస్తుంది కదా, అందుకే మీకు కూడా చూపిద్దామని వ్లాగ్ చేశాను. ఇవాన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మేమైతే బైక్ మీద ఆ రోజు వచ్చేసామండి నెల్లూరుకి. ఇక్కడ చూడండి ఎంజీబీ మాల్ మీద ఫ్లాగ్ అయితే ఎలా ఉందో. ఫుల్ లైటింగ్స్, షాపింగ్ మాల్ మొత్తం లైటింగ్సే ఉన్నాయి. ఇక్కడైతే జాతరగా ఉంది. ఫుల్ హడావిడిగా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు మాల్లో. ఇవాన్ అయితే నన్ను తీసుకెళ్ళు, నేను ఆడుకుంటాను రచ్చ చేస్తా ఉన్నాడు. మేమైతే తీసుకెళ్లకుండా మళ్ళీ తీసుకెళ్తాను రా అని చెప్పి తీసుకొచ్చాము. మేమైతే ఇక్కడికి జూడియోకి వచ్చాము. ఇవాన్కి ఏదైనా ఒక డ్రెస్ చూసి కొందాంలే ఆఫర్స్ ఉంటాయని. ఇక్కడైతే అసలు ఆఫర్స్ ఏం లేవండి. నేనైతే ఎతుకుతూ ఉన్నాను. ఇవాన్కి డ్రెస్ కొందామని వచ్చి నేను డ్రెస్ తీసుకున్నాను. వాళ్ళ డాడీ అయితే నన్ను ఒక డ్రెస్ తీసుకోమంటే తీసుకున్నాను. అన్ని ట్రైల్స్ వేసాను. దాంట్లో నాకు నచ్చింది అయితే ఒకటి పిక్ చేసుకున్నాను. నేను తీసుకున్న డ్రెస్సుల్లో మీకేది నచ్చిందో చెప్పండి. నేనేది తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయండి, చూద్దాం. నాకైతే ఈ డ్రెస్సులు ఏం పెద్ద సెట్ కాలేదేమో, నా బాడీకి అయితే అవేం పెద్ద సెట్ కాలేదు అనిపించింది. అయినా కూడా మా హస్బెండ్ తీసుకోమని రచ్చ చేశాడు బాగున్నాయని, అందుకే తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఇవాన్ వాళ్ళ డాడీ మాకు తెలియకుండానే వీడియో తీస్తా ఉన్నాడు మా హస్బెండ్. నేనైతే నాకు కావాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో అని ఎతుక్కుంటూ ఉన్నాను. లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు అవి పెట్టుకొని చూసుకుంటా సెట్ అవేవి. ఇవాన్ అయితే చూడండి ఎంత బిజీగా తిరుగుతున్నాడు. అవి లాగతా పీకతా అవన్నీ టెస్ట్ చేస్తున్నాడు నాకంటే ముందు. అవన్నీ తీసి చూడడము, అవంతా పెట్టేయడము. ఇవాన్ వాళ్ళ డాడీ అయితే ఇవాన్ని తిడతా ఉన్నాడు, అవంతా తాకొద్దురా, తీసుకోవద్దు అని. ఆయన కూడా అటు ఇటు పరిగిస్తా తీసుకుంటున్నాడు. ఇవాన్ అయితే ఎప్పుడు జూడియోకి వెళ్ళినా ఆ జూడియో మధ్యలో ఉండే ర్యాక్స్లో పరిగిస్తూ ఉంటాడు, మమ్మల్ని పరిగెత్తిస్తుంటాడు. మేమైతే ఇంటికి వచ్చేసాము ఆ షాపింగ్ చేసేసుకొని. తొందరగా టైం అయిపోతుందని ఇక్కడ చూడండి మా డాడీ అయితే ఇవాన్కి ఒక గన్ను తీసుకొచ్చాడు, మ్యూజికల్ గన్ను. దాన్ని అయితే ఇంకా రచ్చ చేసి అల్లాడిచ్చాడు ఇంట్లో వాళ్ళందరి మీద. లైట్లు ఆఫ్ చేసి దాన్ని వేసి అది చూడండి ఇంకా ఎట్లా చేస్తున్నాడో. ఒక్కరోజే అండి ఇవాన్ దగ్గర ఏదైనా బొమ్మ, ఇంకా తర్వాత రోజుకి అది ఉండదు. ఇంకా అట్లా చేసేస్తాడు దాన్ని ఇంకా అది పగిలిపోయి అంతవరకు దాన్ని అంతు చూస్తాడు. ఇంకా ఆపరా చాలు, ఇంక వేయొద్దన్నా కూడా వేస్తున్నాడు. సాటర్డే ఈవినింగ్ అయితే ఇవాన్ బాగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ సండే అయితే ఈవినింగ్ మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అయితే అక్కడ కాసేపు బైక్లో కదండి ఎక్కువసేపు కూర్చోలేక కాసేపు ఆగాము. అక్కడ ఇవాన్కి నాకు వాళ్ళ డాడీ కొన్ని ఫొటోస్ తీశాడు. ఇవాన్ చేతిలో గన్ను చూడండి, నిన్నటి నుంచి ఆ గన్నుని అయితే అసలు వదలలేదు. ఆ గన్నుని అట్లాగే పట్టుకొని బైక్లో కూడా తీసుకొని వచ్చుకున్నాడు. ఆగి బ్యాగ్లో ఉంటే ఆ గన్ను తీసుకొని మళ్ళీ బయటికి తీసి ఆ చీకట్లో ఆ మ్యూజిక్ ఆన్ చేశాడు, గన్నులో ఉండే మ్యూజిక్. ఇంకా గన్ను సాయే గన్ను పట్టుకొని ఇంకా చూసుకుంటా ఉన్నాడు. ఆ లైట్లు ఎలగతా ఉండేసరికి ఎట్లా ఎలగతున్నాయి అర్థం కాలేదు ఇవాన్కి. చుట్టూ చూస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ అయితే మమ్మల్ని కొన్ని ఫొటోస్ తీశాడు. మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము. నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఒక పెట్రోల్ బంక్ అయితే వస్తుంది. రిలయన్స్ వాళ్ళదో ఏమో, మేబీ నాకైతే ఐడియా లేదు. అక్కడైతే చాలా బాగుంటుందండి, కొంచెంసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా, కొంచెం కూర్చోడానికి కూడా. లోపలైతే ఒక మార్ట్ లాగా కూడా ఉంటుంది, ఇన్ అండ్ అవుట్ మార్ట్ లాగా ఏదో ఉంటుంది. బాగుంటుంది అక్కడైతే ఎన్విరాన్మెంట్. లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఆ రోజు నైట్. సరే అని కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా ఇవాన్కి వాళ్ళ డాడీ ఒక స్ప్రైట్ బాటిల్ తీసి ఇచ్చాడు అడిగితే. ఆ స్ప్రైట్ తాగేసి ఇవాన్ నేను చూడండి అలా తీసుకుంటున్నాము ఫొటోస్ కూర్చొని ఆ లైట్కి. ఇంకా అక్కడి నుంచి ఇంకా రామ్మ వెళ్దాం అని చెప్పాడు ఇవాన్. ఇంక వచ్చేసాం మేమైతే బండికి. ఇదేనండి ఆ పెట్రోల్ బంకు. ఇవాన్ చూడండి ఇంకా రామ్మ చాలు వీడియో తీసింది అని చెప్పి నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదైతే బైపాస్లో. అంతే అండి వాటి వాక్ బాయ్.